వేడి వేడి అన్నంలో ఆవకాయ నెయ్యి వేసి తిన్నాం అనుకోండి, అసలు దాన్ని మించిన భోజనమే లేదు. ఎర్రగా ఉన్నదలా మిరపకాయ కదా అబ్బాయి, కూరకి వేరు, పచ్చళ్ళకి వేరు, ఆవకాయలకి వేరు, రకరకాల ఆవకాయలకి రకరకాల మిరపకాయలు ఉంటాయి. కర్ణాటక, గుంటూరు, తెలంగాణ, వాజేడు ఆ ప్రాంతం నుంచి కూడా తెప్పించాం. ఆవకాయలో నాన్న మెంతులు తింటే ఏమో తెలుసా, నేను వైద్యం మా నాన్నగారి దగ్గర నేర్చుకున్నాను, వంట మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నాను. ఆవకాయలు నమస్కారం. పచ్చళ్ళు, రోటి పచ్చళ్ళు, నిలవ పచ్చళ్ళు, ఆవకాయలు. రోటి పచ్చళ్ళు ఏ రోజు కాలేదు చేసుకునేవి. పచ్చళ్ళు ఒక 6 నెలలు 2 నెలలు అలా నెలలు ఉంటాయి. అలాగే ఆవకాయలు సంవత్సరాలు ఉంటాయి మనకి. పచ్చళ్ళు అంటే ప్రోబయోటిక్స్ మనకి, ఆకలి జీర్ణశక్తి పెంచడం. ఆవకాయలు నీళ్ళు ఉండేది కాదు, ఆవకాయ సంవత్సరానికి ఒకసారి పెట్టుకున్నారు అనమాట. ఏ సీజన్లో ఏమొస్తాయో అవి ఆడుకోవడం మనకు బాగా తెలుసు. అలాగే ఆవకాయ అంటే మామిడికాయల సీజన్లో, వేసవకాలం మామిడికాయలు రెడీ అయ్యే టైంలో ముందు మనం నువ్వుల నూనె, వేసిన నూనె ఇవన్నీ ఆడించి పెట్టుకుంటారు. అలాగే ఉప్పులు, ఆవాలన్నీ కొని తెచ్చుకుంటారు. ఎల్లిపాయలు అవన్నీ కొని తెచ్చి జాగ్రత్తగా మంచి సరుకు వాటిని జాగ్రత్తగా ఎండబెట్టి ఒబ్బిడి చేసుకుని రెడీగా ఉంచుకుంటారు. అలాగే కారం దంచుకుని, ఉప్పు దంచుకుని పెట్టుకుని అన్ని దంచుకునే రోట్లో దంచుకుని చేసుకోవాలి. ఎందుకంటే పచ్చళ్ళు రోట్లో దంచిన కారానికి, ఉప్పుకి, అలాగే మిషన్లో ఆడిన దానికి చాలా తేడా ఉంటుంది. 1-2 సంవత్సరాల పచ్చళ్ళు మనకు ఉండి, అలా ఒక సరదాగా మన ఆరోగ్యం కోసం, ఆనందం కోసం అని పచ్చళ్ళు పెట్టుకుని మంచి రుచి కోసం, కాకుండా ముఖ్యంగా ఆరోగ్యం కోసం. అందుకని అన్ని దగ్గరుండి చేసుకుని, అందులో మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా. మగవాళ్ళ పని ఏంటంటే అన్ని సరుకులన్నీ బయట తెచ్చిపెట్టడం, మామిడికాయలు తెచ్చిపెట్టడం, మామిడికాయలు కోయడం, వాటికి మధ్యలో పిక్క తీయడం, ఇవన్నీ మా మగవాళ్ళు చేసేవారు. ఆడవాళ్ళేమో శుభ్రంగా అన్ని ఒబ్బిడి చేసుకుని చక్కగా అన్ని గుండ కొట్టుకుని కలుపుకొని ఊరబెట్టి 4 రోజులు ఎండబెట్టుకుని అది జాగ్రత్త పెట్టుకుని అంతలా ఉండేది ఊరగాయలు అంటేనే మనకు. అందుకు తెలుగు రాష్ట్రాల్లో ఆవకాయలు అనేది పండగ అనమాట, ఆవకాయల పండగ. అలా అవన్నీ పోయాయి. ఇప్పుడైతే మనకి యాడ్లు మైలు పడ్డాము, ప్యాకెట్ ఫుడ్కి అలవాటు పడ్డాము, ఇవన్నీ మర్చిపోయాము. అసలు ఆవకాయ ఎలా చేస్తాం లేదు. నేను విషయం ఏంటంటే, ఇప్పుడు మనకి మంచి ఊరగాయ పెట్టుకుంటే, ఈరోజు పెట్టిన ఊరగాయ ఏ రంగు ఉందో 2 ఏళ్ళైనా 3 ఏళ్ళైనా అదే రంగులో ఉండాలంటే రోట్లో దంచినవి మాత్రమే, మంచి స్వచ్ఛమైనవి రోట్లో దంచుకున్నవి, సహసిద్ధంగా కలిపినవి చేస్తేనే ఆవకాయ పాడవకుండా ఉంటుంది. ఎప్పుడైతే రసాయనాలు వచ్చాయో, ప్రిజర్వేటివ్స్ వచ్చాయో, మనం చాలా ఈజీగా అయిపోయి ప్యాకెట్ ఫుడ్కి అలవాటు పడిపోయి క్యాన్సర్లు అలాంటి రోగాలు తెచ్చుకుంటున్నాం. అసలు పచ్చళ్ళలో ఎన్ని రకాలు ఉంటాయో తెలియదు, ఆవకాయలు ఎన్ని రకాలు ఉంటాయో తెలియదు మనకి. అలా రకరకాల పచ్చళ్ళు, పులావకాయ, బెల్లపావకాయ, బెల్లం మాగాయ, పొలమాగాయ, మాగాయ, తొక్కు మాగాయ, తొక్కు పచ్చడి, రకరకాల మెంతి మాగాయ, ఇలాంటి రకాల ఎన్నో పేర్లు మనకి ఆవకాయల్లో 25 నుంచి 50 రకాల ఆవకాయలు ఉన్నాయి మనకి. అంటే ఏ ఆవకాయకి ఏం కాయ వాడాలి, ఏ ఆవకాయకి ఏ కారం వాడాలి, ఏ ఉప్పు వాడాలి, అలా దాన్ని కూడా ఏ ఆయిల్ వాడాలి, అన్నిటికీ నువ్వులు పనిచేయదు, అన్నిటికీ వేరుశనగ పనిచేయదు. పెద్దవాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండేది వాళ్ళకి పచ్చళ్ళ మీద. మనం చెప్పేది ఏంటంటే, ఈ సంవత్సరం మీరు ఆవకాయలు పెట్టుకోవాలంటే నేనే మంచి ఆవాలు, పాత పద్ధతిలో పండించిన దేశవాళీ ఆవాలు, ఆవపిండి, దంచిన ఉప్పు పొడి, అలాగే ఆవకాయకి సంబంధించిన కారం, మిరపకాయలు కూడా పండించిన మిరపకాయల కారం దొరుకుతుంది. అలాగే అన్ని కలిపిన ఫార్ములా మీకు నువ్వులని వేసాను కూడా దొరుకుతాయి. అలాగే మీరు ఏం లేదు, బజార్కి వెళ్ళి మంచి మామిడికాయలు ముక్కలు చేసుకుని తెచ్చుకుని ఈ పొడి ఆయిల్ వేసి కలిపేసుకుంటే మీకు ఆవకాయ అయిపోతుంది. సింపుల్ టెక్నిక్. లేదా అనుకోండి 2 కేజీలు 5 కేజీలు జాడీలతో పెట్టిస్తాను. పెట్టే వాళ్ళందరూ ఉన్నారు, ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఎరువులు పురుగులు లేకుండా ఎన్నో ఏళ్ళ నుంచి మామిడి తోటలు ఉన్నాయి. అలాంటి మంచి దేశవాళీ కాయలు ఉన్నాయి. ఏ పచ్చడికి ఏ కాయ పెట్టాలో ఆ కాయలు ఉన్నాయి. రైతుల దగ్గర కాయలు ఉన్నాయి. పచ్చళ్ళ పెట్టడంలో బాగా నిష్ణాతులు ఉన్నారు, పెద్దవాళ్ళు. అలాగే నువ్వుల నూనెలు, ఆయిల్ దొరికే ఉన్నాయి. ఇప్పుడు అవన్నిటిని ఒక చోట చేసి ఈ సంవత్సరం మీకు మంచి ఆవకాయలు ఇచ్చే పనిలో ఉన్నాను. అందుకే మొట్టమొదటి ఆవకాయ నేనే పెడుతున్నాను. పుల్ల ఆవకాయ పెట్టాలనుకోండి, కొత్త పిల్ల కొబ్బరి రాజు, అది పండుకి రాజే, పచ్చడికి రాజే. మా ఈ ప్రాంతంలో పుల్లగా ఉంటుంది, టెంక గట్టిగా ఉంటుంది, కండ తక్కువ ఉంటుంది. అలా కండ తక్కువ ఉన్నది ఏంటంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఇంకా ముక్క మెత్తడిపోయింది అనుకోండి, పచ్చడి పారిపోయినట్లు లెక్క. అందుకే ఈరోజు ముక్క ఎంత గట్టిగా ఉందో రేపొద్దున ముక్క కూడా అంత గట్టిగా ఉండాలి. ఆవకాయ ముక్క ఎంత గట్టిగా ఉంటే అంత రుచిగా ఉంటుంది. నవిలి కొలిది ఊరుతూ ఉంటుంది అన్నమాట. ఆ టేస్ట్ ఎంజాయ్ చాలా బాగుంటుంది. వేడి అన్నంలో కందిపప్పు, ఆవకాయ, నెయ్యి వేసి తిన్నాం అనుకోండి, అసలు దాన్ని మించిన భోజనమే లేదు. పుల్లమాకాయ పెట్టాలంటే కొత్తపల్లి కొబ్బరి. అలాగే బెల్లం ఆకాయ పెట్టాలనుకోండి, కలెక్టర్కాయ. బెల్లమాకాయకి కలెక్టర్కాయ, బెల్లం మాకాయ పెట్టాలన్నా కలెక్టర్కాయ. మనం ఈరోజు పుల్లవాకాయని బెల్లపాకాయ పెడతాం. ఆ పెట్టి చూపిస్తాను 2 మీకు. ఇప్పుడు మామిడికాయలు తోటని తెచ్చుకున్నాం. తెచ్చిన తర్వాత మామిడికాయలు శుభ్రం కడగాలి. పైన కడిగి తర్వాత అట్లా శుభ్రం తొడాలన్నమాట. కాయ తడి లేకుండా తొడాలి. తుడిచాక కట్ చేసుకుంటాం. అయితే మా కాయలన్నీ అందులో వేసినామా, మళ్ళీ వేసేసి శుభ్రంగా పైన కడిగేయండి. ఆ జైడ్ లేకుండా మ్యాగ్లో కడిగేయండి. తుడిచేసి మీ తొడ్డానికి గుడ్డలు ఇస్తాను, దాంతో తొడి తిరిగాను. మామిడికాయలు కడుగుతున్నారు వీళ్ళు. ఇది ఏంటంటే కళ్ళుప్పు అనమాట. ఇది కళ్ళుప్పు మన బస్తాలను తెచ్చిన ఉప్పు. ఇది ఇందులో ఐడిన్ ఏమి ఉండదు.
చక్కగా మంచి కల్లుప్పు. ఇది బాగా ఎండబెడితే పొడి మనం జల్లిస్తే దిగుద్దాం అండి. ఉప్పు ఎందుకు ఎండబెడతామంటే తడిపోవడానికి, ఆవకాయ కూడా పాడవదు. అందుకని ఉప్పు ఎండబెట్టి కొట్టి పొడి జల్లించుకుంటాం. ఆ దంచి మెత్తగా అవడానికి, జల్లించడానికి, ఆ ఫ్లో అవ్వడానికి కోసం ఎండబెడతాం అన్నమాట. మనకేంటంటే ఎర్రగా ఉన్నదలా మిరపకాయ కదా అబ్బాయి, కూరకి వేరు, పచ్చళ్ళకి వేరు, ఆవకాయలకి వేరు, రకరకాల ఆవకాయలకి రకరకాల మిరపకాయలు ఉంటాయి. మిరపకాయలు చాలా రకాలు ఉంటాయి. అందులో ఆవకాయ ప్రత్యేకంగా మనం చాలా రకరకాలు తెప్పించాం. ఈ రకం సైజు, కాయ సైజు, రంగు అలా పూర్వం ఏంటంటే చక్కగా వెళ్ళి మార్కెట్కి వెళ్ళి కొనుక్కునేవారు. చూసారా ఎలా ఉన్నాయో. అలాగా 7 రకాల మిరపకాయలు ఇవన్నీ. కర్ణాటక, గుంటూరు, తెలంగాణ, వాజేడు ఆ ప్రాంతం నుంచి కూడా తెప్పించాం. అంటే చాలా ఏళ్ళ నుంచి అక్కడ మిర్చే పండిస్తారన్నమాట ఆ ప్రాంతంలో. అలాంటి ఆవకాయకి సంబంధించిన మిరపకాయలని పట్టుకొచ్చాం. ఇలా 7 రకాల మిరపకాయలు ఇవి. ఆవకాయకి ఆవాలు లేకుండా ఆవకాయ అవ్వదు. ఆవాళ్ళు చాలా రకాలు ఉంటాయి. ఇది రకం అందులో ఈ ఆవ పెడతారు, ఇది కూడా పెట్టచ్చు. మామూలుగా ఆవకాయలకి ఇది చాలా రుచిగా ఉంటాయి. వర్ణావాలు అంటాం, చాలా చిన్నవి ఉంటాయి. ఇందులో మామూలుగా కల్తీ జరిగిపోతుంటుంది. వామిటాలు, అలాగే బొల్లు రక్కసిన మొక్క ఉంటుంది, అగేందుకు కలిపేస్తుంటారు, కల్తీ అనమాట. అలా కాకుండా చూసుకోవాలి. ఇవి కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి, కానీ ఈ ఆవ చాలా ఘాటుగా ఉంటుంది. ఆవకాయ ఎంత ఘాటుగా ఉంటే అంత రుచిగా ఉంటుంది అన్నమాట. ఇవన్నీ వర్ణావాలు, ఈ మామూలుగా ఆవాలు. సో ఆవాలు ఎండబెట్టి మనం దంచుకోవాలి. ఆవకాయలో మెంతులు కలుపుతూ ఉంటాం. మెంతులు బాగా నానితే ఆవకాయలో బాగా రుచిగా ఉంటాయి. ఆవకాయలో నాని మెంతులు తింటే తెలుసా, మధుమేహం రాదు, ఎన్ని జబ్బులు రాకుండా. ఇప్పుడు ఏంటంటే పులావకాయకి ఈ కొత్తపల్లి కొబ్బరి ముక్కలు అన్నమాట. ఇలా ముక్క చూసా శుభ్రంగా చేసుకున్నాం, లోపల పొర తీసేసాం, జీడి తీసేసాం. ఈ పొరన్నా పాడైపోద్ది, జీడున్నా పాడైపోద్ది. ఈ శుభ్రంగా తొడాలి, లోపల మళ్ళీ పడిపోయి నల్లగా ఉంటుంది ఒక్కోసారి. అదంతా తుడిచి ప్రతి ముక్కకి ఈ ట్యాంక్ ఉండాలన్నమాట. ఈ ట్యాంక్ రాకపోతే మళ్ళీ ముక్క మెత్తగా అయిపోద్ది. ఒక ముక్క మెత్తపడిందని మొత్తం ఆవకాయ అంతా పాడైపోద్ది అన్నమాట. అంత జాగ్రత్తగా ఓపికగా చేసుకున్నారు. వంట ఎంత ఓపికగా చేస్తే అంత బాగా వస్తుంది, అంత ఆరోగ్యం. నేను వైద్యం మా నాన్నగారి దగ్గర నేర్చుకున్నాను, వంట మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నాను, ఆవకాయలు మా అత్తగారి దగ్గర నేర్చుకుంటున్నాను. మనం పెద్దల దగ్గర చేసి బోల్డ్ ఉంటుంది, వాళ్ళ దగ్గర వాళ్ళ ఎక్స్పీరియన్స్ అది. మనం వాళ్ళ దగ్గర నేర్చుకుంటే ఎంతో నేర్చుకోవచ్చు. మనం మా అత్తగారి డైరెక్షన్లో నేను ఆవకాయలు పెట్టి చూపిస్తాను మీకు. మనం పులావకాయ కలుపుదాం. కొలత ఏంటంటే కుంచుడు ముక్కలు. ఇది కొంచెం అంటే 2 రకాలు అనుకుంటారు. ఇది ఇత్తడి కొంచెం ఇలాగే ఉంటుంది, ఇది కొంచెం మామూలు కొంచెం. సో ఇది ఒకటే కొలత. కుంచుడు కాయలు మీకు తర్వాత కేజీ లెక్కలో ఫార్ములా ఇస్తాను, కానీ ముందు అయిపోయాక కేజీ లెక్కలు వేరే ఫార్ములా ఇస్తాను. మనకని కేజీలు, గ్రాములు, తూకాలు కావాలి. కుంచుడు ముక్కలకి కేజీ నువ్వుల నూనె. అలాగే 3 సార్లు అంటే పావు కేజీ అనమాట. 3 సార్లు అన్నారు, 30 కిలో కారం. ఇవన్నీ కారాలు బజార్లో కొనుక్కుంటున్నాను. ఇప్పుడు ఇంతకుముందు అయితే అన్నీ కొట్టి చేసుకున్నారు ఇంట్లోనే. అలా చేస్తే దాని క్వాలిటీ, మన క్వాంటిటీ కావాలి. తూకాలు లెక్కన వేస్తే ఆవకాయ పాడైపోద్ది, ఆవకాయ రాదు, ఫార్ములా కరెక్ట్ రాదు. కరెక్ట్గా మన పాత కొలతల ప్రకారం చేసుకుంటేనే. 3 సార్లు అన్నారు, 30 కేజీ అనుకోండి, 30 కేజీ ఉండదు. ఉప్పు తవుడు అన్నారు అనుకోండి, 1/2 కేజీ అనుకోండి, 1/2 కేజీకి ఎక్కువ వచ్చేస్తుంది. అంటే ఆ లెక్కలు కాకుండా పాత లెక్కల్లోనే పచ్చడి పెట్టుకుంటే కరెక్ట్. తూకాల్లో ఆవకాయలు ఎప్పుడు పెట్టకండి, తవలో ఇట్లోనే పెట్టుకోండి. తవ 3 సార్లు కారం వేసాం. ఆవపిండి ఇది 2 సార్లు, ఇంట్లో సగం వేస్తే 3 సార్లు అవుద్ది. 3 సార్లు ఆవపిండి వేసాం కదా. 2 సార్లు ఉప్పు, 2 సార్లు ఉప్పు. ఈ 3 బాగా కలుపుకోవాలి. పసుపు 2 చెంచాలు, మెంతులు 2 చెంచాలు, ఒక సాల్ట్, వెల్లుల్లిపాయలు పులిచిని పైన రేకు కూడా తీసేయాలి. కొంచెం ముక్కలు వేసి 1 కేజీ ఆయిల్ కలిసేయండి. దీంట్లో ఒకటి అయినా తడి పొడి కలాలా, రైట్ సార్. ఆయిల్లో ముక్కలన్నీ బాగా ఆయిల్ పట్టిలాగా కలపాలి. ఇది నువ్వుల నూనె, కారం, ఉప్పు, ఆవపిండి కలిపిన దాంట్లో నూనె వేసి ఇది కూడా తడి పొడి కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు ముక్కలు వేసాం కదా, నూనెలో వేసిన ముక్కలు ఉన్నాయి కదా, ఇది తెచ్చి కొన్ని వేసుకుని, ఇది జాడీ మాత్రమే, జాడీ లేదా గాజు సీసా, కానీ జాడీ కరెక్ట్. ఇలా ముక్కకు ఇలా పట్టాలి. ఇలా ముక్కలకి ఈ పిండి అంతా పట్టించి జడలు వేసుకోవడం. కొంచెం వేసుకొని కలుపుకుంటూ జడలోకి ఎత్తడం. ఏదైనా వంట కానీ ఇలా పచ్చడి కానీ ఎంత శ్రద్ధగా చేస్తే అంత రుచిగా ఉంటాయి. దీనికి వాసన కట్టాలి. జారుముడి వేసుకుంటే లాగితే మళ్ళీ ఇప్పుకోవడం ఈజీ అవుద్ది. వేసుకోనుకోండి రాదనమాట. అందుకని ఒక జారుముడి అంటారు, లాస్ట్ జారుముడి. ఇలా లాగితే వచ్చేస్తాను. పులావకాయ రెడీ. ఈసారి బెల్లం అంటే తీపి ఆవకాయ అంటారు, తీగా బాగుంటుంది. దాన్ని కలెక్టర్కాయ వాడతారు అన్నమాట. కలెక్టర్కాయ ఇంకా చాలామంది చెరుకు రసాలు అవి వాడతారు, కానీ మనమైతే కలెక్టర్కాయ దాని కరెక్ట్ కాయ. 2 సార్లు ఉప్పు అంటే తవుడు, 3 సార్లు కారం, 3 సార్లు ఆవపిండి, అలాగే బెల్లం పొడి.
ఇది బెల్లం కొంచెం సగం పటిక బెల్లం కలిపి వేసుకుంటే ఆవకాయ చాలా బాగుంటుంది అన్నమాట, పాడవకుండా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. 4 సార్లు బెల్లం, సాల్ట్, వెల్లుల్లిపాయలు దీన్ని బాగా కలుపుకొని కొంచెం ముక్కలు, కేజీ నువ్వుల నూనె, చాలా మంది కొంచెం పడినంత వేసుకోవచ్చు, కంగారేం లేదు. ఇలా పొడి కలుపుకున్నాం, ఆయిల్ కలిపేసాం, కారం, బెల్లం పొడి, ఉప్పు, మెంతులు, వెల్లుల్లిపాయలు, పసుపు అన్నీ వేస్తాం. ఆ పొడిలో నూనె వేసి కలుపుకున్నాం. అలా ముక్కల్లో ఆయిల్ వేసి కలిపాం, నువ్వుల నూనె వేసి కలుపుకున్నాం. ఈ ముక్కలు కొంచెం కొంచెం వేసుకుని ఈ పొడి అంతా దీన్ని పట్టించి ముక్కకి పొడి పట్టుకోవాలన్నమాట. అలా దొలించాలి ముక్కల్ని. పూర్తి పట్టుకున్నాక ముక్కలు అందరూ వేసేయడం. ఇది 3 రోజుల తర్వాత బాగా ఊరాక పళ్ళల్లో తీసి ఎండబెట్టాలి. 4 రోజులు బాగా ఎండబెడితే 3-4 ఏళ్ళు గ్యారంటీగా ఉంటుంది. సరే, ఇందులో ఏమీ ప్రిజర్వేటివ్స్ వేయలేదు, నిల్వ ఉండే ఏమీ వేయలేదు, అన్నీ సహజంగా లభించేటట్టు చేస్తాం. ఇది మన ఇండియన్ సైన్స్. దీన్ని మించింది ఎక్కడైనా ఉంటుందా? అంటే వేసే పదార్థాలు శుభ్రంగా ఉండి కరెక్ట్ అయిన సహజంగా పండి అయితే అది సహజంగానే ఉంటుంది, పాడవకుండా. 3 రోజుల తర్వాత పళ్ళెంలో వేసి 4 రోజులు బాగా ఎండబెట్టి దాచుకుంటే 3 రోజులు ఉంటుంది. 2 ఆవకాయలు రెడీనాయి. ఇదే ఫార్ములా ఎన్ని కేజీలు పెట్టాలన్నా, ఎన్ని టన్నులు పెట్టాలన్నా. వేడి అన్నం, నెయ్యి, ప్యూర్ ఆవు నెయ్యి. ఇది తింటే గుండె జబ్బులు ఏం రావు. కొలెస్ట్రాల్, ఆవకాయ అన్నం. ఇంకా అక్కడ వెళ్ళిపోతే భోజనం పెడతారు, డైరెక్ట్గా వెళ్ళిపోండి, డైరెక్ట్గా వంట పక్కన వెళ్ళిపోండి. మనకి ఆవకాయలు అంటే పుల్లవకాయ, బెల్లపావకాయ ఎలా పెట్టుకోవాలి చూపించాం. కాకపోతే మీకు ఏంటంటే ఇవన్నీ మీకు ఇబ్బంది అయితే ఈ సంవత్సరం ప్రయత్నం ఏంటంటే ఆవాలు, ఉప్పు, మిరపకాయలు, పసుపు ఇవన్నీ రోట్లో దంచినవి, అంటే సహజంగా పండించినవి, ఎటువంటి రసాయనాలు లేనివి, మనం రోట్లో దంపించినవి పొడి. అలాగే నువ్వుల నూనె, వేరుశనగ నూనె కూడా మనం ఆడించి గానుగులు ఆడించినవి, ఆయిల్, పొడి, ఒక ఫార్ములా కాంబినేషన్. ఒక ఫార్ములా కూడా మీకు ఇస్తాం. పొళ్ళు అంటే ఆవకాయకి, పుల్లవకాయకి ఏం కలుపుకోవాలి, బెల్లవకాయకి ఏం కలుపుకోవాలి, ఆ పొడి, ఆయిల్ 2 ఇస్తాం. ఆ కలుపుకొని మీరు ముక్కలు తెచ్చుకోవడం, మార్కెట్కి వెళ్ళి మంచి కాయలు కొనుక్కొని ముక్కలు చేసుకుని ఆ ముక్కలకి పొడి కలిపేసుకుని ఆయిల్ ఇది కలిపేసుకుని జాడీలో పెట్టేసుకోవడం. అలా మేము రెడీమేడ్ పొడి కూడా రెడీ చేస్తున్నాం. అలాగే మీ కింద నెంబర్కి మీరు ఫోన్ చేసి ఆర్డర్ చేస్తే పంపిస్తారు. మీకు కొంచెం ముక్కల, 2 గుంజల ముక్కల, దాన్ని బట్టి మీకు ఒక ప్యాకెట్ కొంచెం ముక్కలకు వస్తామన్నమాట. ఇంత జాడీ అవుతుంది. లేదు అవి కూడా పెట్టుకోలేము, మీరే మా దగ్గర మంచి కాయలు ఉండవు, కాయలు కూడా మేము వేసి ఇలా జాడీలో ప్యాక్ చేసి పచ్చడి జాడీతో పాటు ఇలా ఇచ్చేస్తాం. సో దాని వివరాలన్నీ కింద నెంబర్లు ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు చెప్పచ్చు. మీకు కావాలంటే ఈ పొళ్ళు విడివిడిగా ఇస్తాం, లేదా మన ఫార్ములా కలిపిస్తాం. ఇది జస్ట్ సింపుల్ ఏంటంటే ముక్కలు తెచ్చుకోవడం, ఆయిల్ని పొడి మన దగ్గర ఉంటుంది. ఆ ముక్కల్లో ఈ పొడి, ఆయిల్ కలిపేసుకుని ఎలా కలపాలో చూపించాం కదా, అలా కలిపేసుకుని ఊరబెట్టేసుకోవడం. పుల్లవకి అయితే ఇంకా ఎండబెట్టక్కర్లేదు. బెల్లం ఆవకాయ అయితే 3 రోజుల తర్వాత తీసి 4 రోజులు బాగా ఎండబెట్టి మళ్ళీ దాంట్లో వేసేసుకోవడం. జడీలో వేసుకుంటే మీకు 2-3 ఏళ్ళు ఉంటుంది. ఇది మంచి రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇక విడిగా మేము కలుపుకోలేం అనుకుంటే మేమే కలిపేసి సెకండ్ జాడీతో ఇస్తాం. ప్యాకింగ్ కూడా జాడీతోటి 2 కిలోలు, 5 కిలోలు 2 ప్యాకులు ఉంటాయి. ఇక జాడీతో పాటు ఇస్తాం. మీకు కావాల్సిన వాళ్ళు ఈ కింద నెంబర్లకి రవివర్మ యాదగిరి విలేజ్ ప్రాచీన ఆహారం కింద నెంబర్లు ఉంటాయి. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు ఆర్డర్ తీసుకుని, ఇది కొరియర్ చేయరు, మన బ్రాంచ్ ఎక్కడున్నాయి అక్కడ మీకు అందజేస్తారు. హైదరాబాద్ ప్రాంతంలో హైదరాబాద్ మన బ్రాంచ్లో అందజేస్తారు. మీరు జాడీతో రావాలి కదా. పౌడర్లు అయితే మీరు కొరియర్ చేసేస్తాం. పచ్చడి మాత్రం మీరు మన బ్రాంచ్లో ఎక్కడున్నాయి అక్కడికి వచ్చి తీసుకోవచ్చు. ఈ కలుపుకునే పొడి, ఆయిల్ మాత్రం మేము మీకు ఎక్కడికైనా కొరియర్ చేసేస్తారు. నమస్కారం.